నా వాసన్ దిస్ లాస్ట్ క్వశ్చన్. అండ్ ఈ మధ్య కాలంలో అంటే ట్రోల్స్ ఎక్కువ సో వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ట్రోలింగ్ మీద యాక్షన్ తీసుకుంటారు. సో మొన్న రాజీవ్ కనకాల గారు వీళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. సో విన్నానండి. మీ అభిప్రాయం ఏంటన్న ట్రోలింగ్ మీద? ఒక లెవెల్ వరకు ఓకే. ఒక లెవెల్ వరకు ఎంజాయ్ చేస్తాం. బట్ ఫైనల్లీ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ప్రతి వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అది శృతి మించుతున్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇప్పటికే వీళ్ళందరూ లేట్ అయ్యారు ఇది రియాక్షన్ అనేది. ఇదే కనుక కొంచెం ఎర్లీగా వచ్చుంటే ఇంతవరకు వచ్చేది కదా సిచ్యువేషన్. నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈవెన్ పొలిటికల్ కూడా నేను చూస్తాను కదా. నేను ఏదో జనసేన నుంచి చెప్పట్లేదు. అన్ని పార్టీల నుంచి కూడా కొన్ని ట్రోలింగ్స్ చూస్తున్నప్పుడు, అవతల పార్టీ వాళ్ళని ట్రోలింగ్స్ కూడా చూస్తున్నప్పుడు మాకే బాధేస్తుంది. అరే ఏంది ఇది, మరి ఆడపిడ్డల మీదకి వీళ్ళ మీదకి ఇట్లా వెళ్తున్నారు అనేది. ట్రోలింగ్ నిజంగా ఏంటంటే నవ్వుకోవడానికి హెల్తీగా ఉన్నంత కాలం వెరీ గుడ్. బట్ అది ఒక లెవెల్ దాటి వెళ్ళిపోతుంది. అది సమ్వేర్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్. అంటే ఇందాక మీరు అన్నారు కదండి, మాకు పబ్లిసిటీ వస్తుంది కదా అని. అంటే ఆ పబ్లిసిటీ వస్తుందని మీరు వదిలేయడం వల్లే వాళ్ళు ఇంకా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారని అనుకోవచ్చు. అదేనండి, వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ నాది చూసుకుంటే ఎప్పుడు కూడా నేను నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే మ్యాక్సిమం ఒక లెవెల్ దిగి వెళ్ళకూడదని చెప్పి. బెల్ట్ ఒక లైన్ వరకు పర్వాలేదు, దిగి వెళ్ళకూడదు అనేది నా మోరల్గానే నేను ఒప్పుకోను జనరల్గా పబ్లిసిటీ విషయాల్లో వీటిలో నేను కూడా. ఇందాక అందుకే ఆవిడ నన్ను ఎంత పుష్ చేసినా కూడా నేను చాలా క్లారిటీగా చెప్పాను, ఇంకో సినిమా గురించి నాకు కంఫర్ట్ ఉండదండి మాట్లాడతాం అనేది. మీరు అడిగిన దాంట్లో ఏంటంటే పబ్లిసిటీ విషయంలో కొంతమంది సినిమాలు ఏంటంటే ఇది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా పబ్లిసిటీ వస్తుందని చెప్పేసి వదిలేశారు. ఇప్పుడు పాయిజన్ అనేది ఎంటర్ అయిన తర్వాత బాడీ అంతా పాడు చేస్తుంది. ఇప్పుడు పాడు చేసేసింది బాడీ అంతా. అట్లీస్ట్ ఇప్పుడన్నా వీళ్ళు అది లెగిసి రియలైజ్ అయ్యి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే అది చివరికి ఏమవుతుందంటే ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గర ఉంది ట్రోలింగ్ అనేది. రేపు పొద్దున్న స్ట్రీట్స్లోకి మిడిల్ క్లాస్ ఇళ్ళలోకి వెళ్ళిపోయినప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది అది.